ఇప్పుడు అమరావతి అని ఒకళ్ళు అన్నారు, వైజాగ్ అని ఒకళ్ళు అన్నారు. రెండు ప్రభుత్వ విధానాలు. దీన్ని సమర్థించేవాడు ఉంటాడు, దాన్ని సమర్థించేవాడు ఉంటాడు. కానీ దాడులు చేసుకోకూడదు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఈ దాడులు కలిసి తప్పు అన్నాం కదా మనం. ఇప్పుడు ఆ రోజున రాజమండ్రి దగ్గర మీద వేశారు అయ్యి అన్నప్పుడు మనం తప్పు చెప్పామా, రైట్ చెప్పామా? తప్పనే చెప్పాం కదా. వాళ్ళు పాదయాత్ర ఆగద్దని కూడా చెప్పాం కదా, సెక్యూరిటీ కల్పించాల్సిందని చెప్పాం కదా. అంటే ఇక్కడ అనవసరమైనటువంటి లిటిగేషన్స్ అనేది ఇక్కడ మేజర్ అవుతుంది. అవును. కానీ ఒకటి సార్, ఇది దీనివల్ల వైసీపీ బాగా బలహీన పడుతోందా? ఇంకా భవిష్యత్తులో రేపు ఎన్నికల ముందు కానీ లేదంటే ఇప్పుడు కానీ వైసీపీ పైకి లేవాలి అంటే సోషల్ మీడియా అనేది అవసరం ఉంది. ఇప్పుడు ఆ సోషల్ మీడియానే లేకుండా చేస్తే ఇంకా వైసీపీ పరిస్థితి ఏంటో ఒక ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీ నాయకులు, అనేది వైసీపీ నాయకులు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందా? చూద్దాం. ఎందుకంటే ఇదేది కూడా ప్రజాస్వామ్యంలో అణచివేత అనేది దేనికి పరిష్కారం కాదు. అణచివేత నుండి ఉద్యమాలు వస్తాయి, ఉద్యమాల నుండి డ్యామేజ్ జరుగుతుంది. డ్యామేజ్ ఏం డ్యామేజ్ అవుతుంది అంటే ఎవరు రావడానికి భయపడాలి. ఇప్పుడు ఇదే విధంగా చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం వాళ్ళ మీద ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇది అయ్యాక ఏమైంది, ఇళ్లలో కూర్చొని కార్యకర్త కూడా రోడ్డు వచ్చాడు, నిలబడ్డారు చంద్రబాబు వెనకాల. అంటే ఎంత స్థాయిలో ప్రయత్నించారా సార్? ఎందుకు లేదు, అప్పుడు కూడా దాడులు జరిగింది. కాకపోతే తొలి 5 నెలల్లో కాదు. అప్పుడు పట్టాభిని కూడా కొట్టి చూపించారు కదా, అట్లాగే తన విజువల్స్ కూడా చూపించాడు కదా ఒంటి మీద గాయాలయ్యి. కాబట్టి అప్పుడు జరిగినాయి. అయితే ఇన్ని లేవు, ఇన్ని సంఘటనలు లేవు. అందులో సోషల్ మీడియా తక్కువ, అప్పుడు ఎక్కువగా మిగతా అది రాజకీయ పరంగా ఉంది, అంతే తేడా. అది అంటే ఆయన బోసిడీకి అన్నారనో ఇంకోటో కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఏం చేశారని కూడా పూర్తిగా ఎవరికి ప్రజలకు తెలియదు. అలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు కూడా 3rd డిగ్రీ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు కూడా చిత్రహింసలు పడుతున్నారు. నేను అనేది అది అంటే బేసిక్ గా పబ్లిక్ కి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళు చెప్పింది రైటా రాంగ్ అనేది తెలుసండి. వాళ్ళు చేసింది రాంగు అనుకున్నోడు దూరంగా ఉంటాడు, వాళ్ళు చేసింది